ప్రేమ నమ్మకమైన దేవ, ఆశ్చర్యకరుడైన ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామములకు నీకు మా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినమున నీ మందిర ఆవరణములో కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి ప్రభు అని స్తోత్రాలు. నైనా ఇశ్రాయేలుని మీరు చూశారయ్యా, వారిలో ఏ వంకరితనము ఏ దోషము మీకు కనబడలేదయ్యా. కనుకనే వారిని దీవించారు. వారి వేగము గుర్రిపోతు వేగము వంటి వేగము గల వారిగా ఉన్నారు. ఈ కడవరి కాలమందు జీవిస్తున్న మేము అయ్యా, గుర్రిపోతు వేగము వంటి వేగము గలవారమై ఉంది. మా కొమ్ములు ఎత్తబడుతున్నాయినా అయ్యా, దీవింపబడుతున్నాయినా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయినా అయ్యా, ఉన్నతమైన స్థానములో గుర్రుపోతు పిల్లల వలె మీ సన్నిధిలో గంతులు వేస్తున్నాయినా, క్రొత్త అభిషేకముతో క్రొత్త ఆత్మ నింపుదలతోనైనా మేము ప్రయాణం చేయనట్లుగా నీ కృప దయచేయండి. ప్రతి మాటని బిడ్డల హృదయాలు నీరు కట్టండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సముఖంలో నిలిచినటువంటి ఆయా చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. స్కూల్కి వెళ్ళొస్తుండగా రాకపోకల్లో మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యము, జ్ఞానం, కాపుదల బిడ్డలకు దయచేయండి. సహోదరి సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. కుటుంబాల్లో సమృద్ధినివ్వండి, వారి జీవితాలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాపుల తల్లులు తండ్రులు ఉన్నారయ్యా, మంచి ఆరోగ్యము, బలము, శక్తిని వారికి దయచేయండి అయ్యా. అయ్యా, గుర్రుపోతూ కొమ్ముల వలె వారిని మీరు బలపరచండి అయ్యా. ఏ బలహీనతలోని ఎవరైనా ఏ అనారోగ్యం ఉందో ప్రభువా, ప్రతి బలహీనత నీ బిడ్డల దేహాన్ని నుండి ప్రభువా విడిచిబడి జ్ఞాపిస్తున్నామయ్యా. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. సంఘ పెద్దలను, వారి కుటుంబాలను, వారు చేస్తున్న ఉద్యోగాలు, చేతి పనులు, వ్యాపారాలు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న చేతి వృత్తులు చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారి చేతుల కష్టాజీతని దీవించండి, సమృద్ధిని ఇవ్వండి అయ్యా. వారికి ఉన్న అవసరతలన్నీ మీరు తీర్చండి నాయన. అయ్యా, నీ సన్నిధిలో గుప్పులు విప్పారు వారికి కలిగిన దాంట్లో, వారి గుప్పులు, వారి హస్తాలు మీరు దీవించుదురు గాక, మీరు ఆశీర్వదించుదురు గాక. మీరే సమృద్ధిని కుటుంబాలకు దయచేయండి ప్రభువా. మా సంఘములో యవనస్తులు ఉన్నారయ్యా, అయ్యా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు నాయన, ఒక్కొక్కరిని నాయన పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరికి నాయన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వస్తున్న నీ బిడ్డలకు నాయన పరలోక సంబంధమైన జ్ఞానము యేసు నామములో వారికి అనుగ్రహింపబడును గాక. యేసు నామములో లెస్సైన జ్ఞానము దేవుడు వారికి ఇచ్చును గాక. కావలసిన జ్ఞాపక శక్తిని దేవుడు ప్రసాదించును గాక. నీ బిడ్డలను బలపరచండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి అయ్యా. మంచిగా చదువుకొని మా బిడ్డలు మంచి ర్యాంకులు సంపాదించాలి. నీ సన్నిధిలో ఒక్కొక్కరు సాక్షులుగా నిలబడాలి. ఒక్కొక్కరి కొమ్ము మీరు పైకి ఎత్తుదురు గాక. నీ కార్యాలు బిడ్డల జీవితాల్లో చేయండి, ఆశీర్వదించండి అయ్యా, దీవించండి ప్రభు. బలమైన పాత్రలుగా వరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. పావుని గ్రేస్ మీరు ఇచ్చిన చక్కని మంచి మార్పును బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ నిత్యము నీ ఎడల కృతజ్ఞత రాలేదు ప్రభు. నామని సేవించడానికి నీ కృప దయచేయండి. మంచు ప్రియానికి జ్ఞాపకం చేసుకుంటయ్యా. రేపటి నుండి ప్రభు డిగ్రీ ఎగ్జామ్ రాస్తుండగా బిడ్డ కావలసిన మంచి జ్ఞానమునివ్వండి, వివేకమునివ్వండి. ఎన్ని సబ్జెక్టులు అయితే రాస్తుందో ప్రతి సబ్జెక్ట్ లో మీ హస్తాన్ని బిడ్డలు తోడుగా ఉంచుదురు గాక. మంచి జ్ఞానం అనుగ్రహించబడును గాక, జ్ఞాపక శక్తిలో నింపబడును గాక. ఎగ్జామ్ లో మంచి ర్యాంకును దేవుడు అనుగ్రహించును గాక. కృపతో నింపి నడిపించును ఆయన. మీ స్తోత్రాలు. ఈ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసగా జ్ఞాపకం చేసుకుంటున్నాయి. అదే రీతిగా నైనా ప్రత్యేకముగా తల్లి గారు సత్యవేత్తమ్మ గారికి మంచి ఆరోగ్యం, ఆ మోకాల నొప్పుల వల్ల నడవలేని స్థితిలో, నిస్సాయ స్థితిలో ఉంటుందయ్యా. బలపరచని శక్తిని ఇవ్వండి ప్రభు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. ఇంకా నీ మందిరంలో ఈ పూట ఎంతమంది బలహీనుడుగా ఉండి నీ సన్నిధికి వచ్చారు, అనారోగ్యముతో నీ మందిరంలో అడుగు పెట్టారు, నిశ్చయముగా వారి బలహీనతలన్నీ తొలగిపోవును, ఆరోగ్యము కలుగునుగా. శీల మండలము మొదలుకొని శిరస్సు వరకు సంపూర్ణమైన శక్తి వారికి ప్రసాదింపబడునుగా. హస్తాంతో ముట్టండి, స్వస్థపరిచి నీ పునరుద్ధారపు దీవెనకు, నీ పునరుద్ధారపు